కోట్లు పెరిగిపోయిందంట. శివశంకర్ గారికి కామెంట్ చేయండి సంక్షిప్తంగా. అదే అదే నాకు అర్థం కాలేదు సార్. ఆ, 7 మాట్లాడండి. లక్షల కోట్ల పెట్టుబడులు 4,10,000 మంది ఉద్యోగాలు అని చెప్పారు కదా. ఆ లిస్టు సమరీ కూడా ఉంది. ఆ సమరీ కూడా ఉంది. ఎట్టంటే ఎన్టీపీసీ పెట్టిందంట విశాఖపట్నంలో 57,000 ఉద్యోగాలు వచ్చాయంట, అనకాపల్లిలో 56 ఉద్యోగాలంట. మీ లైన్ ప్రాబ్లం అవుతుంది మిత్రమా. రైట్, ఓకే. రాంగోపాల్ గారు. రాష్ట్రం అంతా 2 లక్షలు తెలియదు అంటే నాకు ఏడ కనిపించలేదు. అవునా? ఆ, అనంతపురంలో వచ్చేసి 1000 ఉద్యోగాలంట, 16,000 ఉద్యోగాలంట. మరి ఆ ఉద్యోగాలు ఎక్కడొచ్చినాయో ఒక్కసారి రాంభూపాల్ అన్న కూడా చెప్పాలి. ఎందుకంటే నాకు తెలియదు, ఆయన తిరుగుతా ఉంటాడు కదా. అన్ని వేల ఉద్యోగాలు, 2,05,000 రిలయన్స్ ఉద్యోగాలంట. మరి ఏడ చూసినా దాన్ని బట్టి ఏంటంటే ప్రతి గ్రామ సచివాలయ పరిధిలో చూసుకుంటే 4 లక్షలు 6 లక్షలు వెళ్ళిపోయారు ఈ లేఖంగా. రైట్, ఫైనల్ గా రాంభూపాల్ గారు. పెరుగుతా ఉంది, నెంబర్ పెరుగుతా ఉంది. రైట్, రాంభూపాల్ గారు. ఇప్పుడు దావోస్ అంటే ఇప్పుడు అదే చెప్తుంటారు కదా సార్, మనము గజం మిథ్య పలాయనం మిథ్య అని చెప్తున్నట్టు ఇప్పుడు దావోస్ మిథ్య ఒప్పందాలు మిథ్య అన్నట్లుగా అయిపోయింది. మరి ఎందుకు పోయినట్లు? ఏమో శాకాహారం పలహారం తినేదానికి విహారయాత్ర కాదు, పోయిందే పెట్టుబడులు తేవడానికి. పోయేటప్పుడు చెప్పింది ఏమిటి? దావోస్ కు పోతున్నాడు, మొత్తం మారుతుంది, ఏపీ బ్రాండ్ అంతా మార్చేస్తాం, గతమంతా విధ్వంసం, ఇప్పుడంతా నిర్మాణం. లక్షల కోట్లు పెట్టుబడులు వస్తాయని కూడా, 1000 కోట్లు పెట్టుబడులు తేబోతున్నామని కూడా చెప్పారు కదా. ఇప్పుడు ఏం ఒప్పందాలు జరిగినాయి, ఎవరితో ఒప్పందం? 4-5 రోజులుగా మనం మీడియాలో ప్రచారం చూసినాం. ఎంతమంది ప్రముఖులతో మాట్లాడినట్టు, తండ్రి వైపు, అదే విధంగా మంత్రి లోకేష్ గారు వైపు చాలా చర్చలు జరిపినట్టుగా వచ్చింది. మరి ఇంత చర్చలు జరిగితే ఫలితం ఏమిటి అని ఎవరైనా అడుగుతాం. మబ్బులు బాగా కమ్ముకున్నాయంటే వర్షం ఎంత పడింది అనేదే కదా లెక్క. వర్షం పడకుండా మబ్బులు కమ్ముకున్నాయంటే ఉపయోగం ఏమిటని. దీని మీద కూడా ఒక మాట చెప్పండి రాంభూపాల్ గారు. నేను సరదాగా వీళ్ళకి బిల్డప్ బాబాయ్ అని పేరు పెట్టినందుకు వాళ్ళు పదే రుజువు చేసుకుంటున్నారు. నిన్నేమో 4 లక్షల కోట్లు వచ్చేసినాయని చంద్రబాబు గారు ఆల్రెడీ ఈ 6 నెలల్లో వచ్చిందని ఆయన చెప్పారు. ఇవాళ గవర్నర్ స్పీచ్లోనూ ఎక్కడ నిపుణులు చెప్పారంట 6 లక్షల ఉద్యోగాలు వచ్చినాయని ఈ బిల్డప్ బాబాయ్ రాశారు. మీరు నమ్ముతున్నారా? ఒకటి, ఇప్పుడు ఉద్యోగాలు నిజంగా 6 లక్షల ఉద్యోగాలు అంటే ఆంధ్ర రాష్ట్రంలో అద్భుతం జరిగినట్లే. 6 లక్షల కోట్ల పెట్టుబడి నోటిఫికేషన్ అయిపోయింది. 6 లక్షల కోట్ల పెట్టుబడి, 4,10,000 ఉద్యోగాలు. ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ ఏమైందో మనం చూస్తున్నాం. వాలంటీర్స్ పోయినారు, చిన్న ఉద్యోగులందరూ. కాబట్టి సచివాలయం స్టాఫ్ కుదించబడి, ఇవన్నీ వాస్తవం వేరు, ప్రచారం వేరు. కానీ నేను అనేది అంటే పెట్టుబడులు ఎందుకు రావడం లేదు ఆంధ్రప్రదేశ్కే కదా, భారతదేశానికే పెట్టుబడులు తగ్గుతున్నాయి. ఎందుకు తగ్గుతున్నాయి? కొనుగోలు తగ్గిన తర్వాత ఆటోమేటిక్ గా పెట్టుబడులు తగ్గుతాయి. కొనుగోలు తగ్గిందని ఇప్పుడు మేము చెప్పడం కాదు, మన అట్లా విశ్లేషకులు కొద్దిమంది చెప్పడం కాదు, కాగు నివేదికలే చెప్తున్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో గత 8 నెలల్లో కొనుగోలు గణనీయంగా పడిపోయింది. ప్రజల టర్న్ ఓవర్ తగ్గిపోయింది. అది జిఎస్టీ రూపంలో వ్యక్తం అవుతుంది, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయంలో వ్యక్తం అవుతుంది. ఒకే ఒకటి ఏది ఇంప్రూవ్ అయిందంటే ఎక్సైజ్ ఉండడం వల్ల, ఎక్సైజ్ వేలాల్లో డబ్బులు రావడం వల్ల ప్రభుత్వం అక్టోబర్ నెలలో కొంత ఊపిరి పీల్చుకుంది. మిగతా అన్ని వ్యవస్థలు దెబ్బతినిపోయినాయి. అదే ఆలోచించాలి. ఆంధ్ర రాష్ట్రంలో కొనుగోలు తగ్గడానికి కారణం ఏమిటో అది ఆలోచిస్తే అప్పుడు పెట్టుబడులు ఆటోమేటిక్ గా వస్తాయి. కొనుగోలు లేని పెట్టుబడులు ఎక్కడ రావు. ఇక్కడే కాదు, అమెరికాలోని పెట్టుబడులు లేవు. అందుకనే ట్రంప్ చెప్తున్నాడు అందరూ మీరు ఖాళీ చేసి వెళ్ళిపోండి అని చెప్పేసి. కాబట్టి అమెరికా లాంటి పరిస్థితి అట్లా ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రం లేదా అద్భుతాలు జరుగుతాయని చెప్పేసి ఆయన భ్రమలో ఉండి, ఇప్పుడు మీరు ఎవరు భ్రమలో ఉండొద్దని చెప్తే, నా భ్రమ ఎవరికి కలిగించినారు? భ్రమలు కలిగించింది ఎవరు? ఇక్కడ పోయి పెట్టుబడులు తెస్తామని భ్రమలు కలిగించింది మీరు. ఆ భ్రమలకు తగ్గట్టుగా ప్రచారం చేసుకుంది మీరు. ఇప్పుడు భ్రమలు వద్దు అని చెప్తున్నది మీరే. బయటపడాల్సింది పాలకులు తప్ప ప్రజలు కాదు. చిన్న ఒక 20 సెకండ్స్ సార్, 20 సెకండ్స్. ఇప్పుడు మనము జగన్ గారి హయాంలో ఏదైనా వెల్ఫేర్ స్కీమ్ చేయించినా కూడా గ్రామ వార్డు సచివాలయాల్లో బయట బోర్డు పెట్టాము. వీళ్ళు ఇన్ని 4,10,000 ఉద్యోగాలు వచ్చినాయన్నారు కదా. ఆ సచివాలయంలో ఎంతమందికి ఉద్యోగం వచ్చిన పేరు డిస్ప్లే చేస్తే కనుక అది కూడా తరిస్తారు కదా సార్. ఏం అవసరం లేదు, వాళ్ళు చేసిన డబ్బాలు అబద్ధాలని ఎక్కడ సచివాలయ పరంగా. రైట్.